నసీబా గారు, కరాందిల్ గారు వీళ్ళందరూ ఎప్పుడు కూడా మా కార్యక్రమానికి ఎప్పుడైనా కానీ రాజకీయంగా సహకరిస్తున్నారు. వారికి ఈ సంవత్సరం కూడా మంచి జరగాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం కూడా కాకపోతే చిన్న పొరపాటు జరిగిందంటే ఈరోజు ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉండడం వల్ల చాలామంది పార్టిసిపేట్ చేయలేకపోయారు. అయినా లాస్ట్ టైం మనకు కూడా కూర్చోలేదు కాబట్టి అది కాకుండా వచ్చే సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశిని దృష్టి పెట్టుకొని మంది కార్యక్రమాన్ని మంచిగా ఘనంగా చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను. భోగి పళ్ళు తల మీద పోయడము అంటే భోగి పళ్ళల్లా సాధారణంగా రేగు పండ్లు, చెరుకు ముక్కలు, మరి జీడి పండ్లు, డబ్బులు, నవధాన్యాలు, అంటే నాకన్నా బహుశా మీకు అందరికి ఎక్కువ తెలిసి ఉండొచ్చు. అంటే ఇవన్నీ కలిపి పిల్లలకు పోస్తారు. అయితే కొత్త ధాన్యాన్ని కూడా చాలా వరకు కొందరు మాత్రము ఆ వాకిట్లో పెడతారు. ఇంకేంటి, వాకిట్లో ముగ్గులతోని అలంకరించి గొబ్బెమ్మలను పెడతారు. అందుకే ఈ పండగను మాత్రము చాలా వరకు భక్తి శ్రద్ధలతోని చేసుకుంటాం. అయితే మన తెలంగాణలో మాత్రము కోడి పుంజుల పంద్యాలు మన దగ్గర అయితే లేవు, కానీ కొన్ని సందర్భాలల్లో అయితే మన తెలంగాణలో కొన్ని ఏమంటారంటే ఈ సంక్రాంతిని పీడ సంక్రాంతి అని కూడా అంటారు. కొందరు కొత్త బట్టలు వేసుకోరు. కొందరు ఏం చేస్తారంటే పసుపు కలర్లో ఉన్న కొత్త బట్టలు మాత్రము వేసుకుంటారు. ఇంకేంది, ప్రొద్దున లేవగానే కొందరు ఏంటంటే మా అమ్మమ్మ మా అమ్మ చెప్పేవాళ్ళు, నువ్వులు పసుపు కలిపి ముద్ద రాసి ఆ ముద్ద ముఖానికి పెట్టుకోవడము అలాంటిది చేస్తుంది. మరి ఇప్పుడు రోజులు మారుతున్నాయి, కొత్త కొత్త వంటలలో ప్రజలు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త రకాలుగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కనుమ రోజు ఖచ్చితంగా, అంటే నేను నాన్ వెజ్ వాళ్ళను నేనైతే నాన్ వెజ్ వాళ్ళ గురించి చెప్తున్నా, వాళ్ళు సాధారణంగా తప్పకుండా మీటుతోని వండుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు. అయితే వెజిటేరియన్స్ గురించి మాత్రం నేను చెప్పట్లేదు, దయచేసి క్షమించండి. ఆయన వెజిటేరియన్స్ కూడా నాన్ వెజ్ తింటారని చెప్పింది మేడం అని అనుకోకండి, ఆ మాట నేను అనట్లేదు. సాధారణంగా పిండి వంటలతోని ఆంధ్రాలో అయితే కొత్త అల్లుళ్ళని పిలిచి చాలా హ్యాపీగా చేసుకోవడము, వాళ్ళకి బట్టలు పెట్టడం, కానుకలు పెట్టడము ఇలాంటివి చేస్తారు. తెలంగాణలో మాత్రం అలాంటివి ఏం చెయ్యరు. ఇప్పుడైతే అందరం చేసుకుంటున్నాము. ఇంకోటి, ఈ విషయాన్ని బట్టి నేను అందరినీ అభినందిస్తున్నా. పిలవడంతోనే అందరూ వచ్చి సకాలానికి వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు చాలా సంతోషము. మిమ్మల్ని అందరినీ చేతులెత్తి అభినందిస్తున్నా. ఎందుకంటే కొందరు చెప్పినా కానీ ఈ సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు ఎప్పటికి వాళ్ళు అంతే చేస్తారులే అని కొందరు నిర్లక్ష్య ధోరణితోనూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రము కొద్దిగా అందరూ స్పందించి వచ్చినందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు, చిన్నపిల్లలకైతే నా దీవెనలు. అయితే మనము ప్రతి సంవత్సరము ఈ విధంగా చేసుకోవడము ఎంతో శుభప్రదమని నేనైతే భావిస్తున్నా. ఇటువంటి దాన్ని మనం అందరం కూడా ప్రోత్సహించాలి. సారు నన్ను అడిగిన వెంటనే కాదనలేకపోయినా, నిజంగా సార్ మా ఇంటికి ఉండట్టుండే పోతారు కానీ ఎప్పుడు సాధారణంగా మాట్లాడారు. సారు సిపిఐలో చాలాగా పనిచేస్తున్నారన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మా తమ్ముడి కొడుకు కూడా సార్తోనే వర్క్ చేస్తాడు కాబట్టి నాకు సార్ గురించి బాగా తెలుసు. అయితే వచ్చిన మీ అందరికీ వందనాలు చెప్తున్నా. ఇంకోటి, చుట్టుప్రక్కల వాళ్ళు కూడా అట్లీస్ట్ చూడ్డానికన్నా వాళ్ళు సహకరించిన విధానము నాకైతే నచ్చింది. ఈ విధంగా మనం ఎప్పటికీ ఈ పండగ జరుపుకోవడము, అందరికీ
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను.